హలో! హాయ్ అందరికీ. పప్పుల్ని ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా పెసరపప్పు, వంకాయ కాంబినేషన్‌లో ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అరకప్పు పెసరపప్పుని 2, 3 సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయ, మీడియం సైజు టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే మిక్సీ జార్‌లోకి మీ టేస్ట్‌కి తగ్గట్టు 7, 8 పచ్చిమిర్చీలు, సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టి పక్కనుంచేసుకోవాలి. అలాగే పావు కేజీ వంకాయలు కూడా కట్ చేసుకొని ఇలా వాటర్‌లో వేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్‌లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడాక కరివేపాకు, ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కట్ చేసుకున్న వంకాయలు, ఇందాక మనం రెడీగా పెట్టుకున్న పెసరపప్పును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కుక్కర్ మూతను తిరిగేసి లో ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాస్తంత సన్నగా తరిగిన కొత్తిమీర, మరీ ఎక్కువ కాకుండా కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ లో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పెసరపప్పు వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి.